సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 26.72% ఓటింగ్ నమోదైంది. కృష్ణావర్ జిల్లాలోని ఇందర్వెల్లో అత్యధికంగా 40% పోలింగ్ రికార్డ్ అయినట్టు అధికారులు తెలిపారు. 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మహిళలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటేసిన కశ్మీరీలు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఉత్సాహంతో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా కేంద్రాల పెద్ద లైన్లు కనిపిస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భారీగా భద్రతా బలగాలను మోహరించింది కేంద్ర ఎన్నికల సంఘం. కంట్రోల్ రూమ్స్ నుంచి ఎప్పటికప్పుడు ఓటింగ్ సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తొలి దశలో 24 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 24 అసెంబ్లీ స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 23 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వామ్యం కావాలని కశ్మీర్ ఓటర్లకు ఎక్స్ ద్వారా పిలుపిచ్చారు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. జమ్మూ కాశ్మీర్లో 3 విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.